శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రార్థన. మహోన్నతుడా, నీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వాక్యం ధ్యానిస్తున్న మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు కానాను పెళ్లికి ఆయన పిలువబడ్డాడు. ఆ కానాను పెళ్లిలో ఉన్న కొరత ఏమిటి అని అంటే ద్రాక్షరసం అయిపోయింది. ఆ ప్రభు తల్లి ఆ వివాహాన్ని కూడా హాజరవడం చూడగలం. అయితే శిష్యులు ఆ విషయాన్ని ఆమెతో చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభుకు చెప్పడం చూడగలం. ఆ మరియా శిష్యులతో చెప్పిన మాట, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుడు చెప్పింది చేయడానికి మనం ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసిగా, సేవకుడిగా, సంఘముగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనం నేర్చుకునవలేను. దేవుడు చెప్పినది అనగా క్రీస్తు చెప్పినప్పుడు శిష్యులు ఆయన మాట విన్నారు. అలా చేయడం, ఆ ద్రాక్షరసాన్ని దేవుడు అద్భుతంగా చేశాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మారాను మధురంగా మార్చే దేవుడు చేదైన జీవితాలను ఫలభరితంగా, తీయనైన జీవితాలుగా చేయగలిగిన క్రీస్తు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, నీవు నేను మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఆయన మన జీవితాలను ఫలవంతంగా, అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా లోకములో, సంఘములో, సమాజములో వర్ధిల్లింపచేసి దీవించగలడు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈ గొప్ప భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుని క్రీస్తుని అంగీకరించి ఆయనకు మన జీవితాలను సమర్పిస్తే ఆయన గొప్పగా దీవించగలడు. అలాంటి ధన్యత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. కానాను పెళ్లిలో నీటిని ద్రాక్షంగా మార్చిన దేవుడు మా జీవితాలను కూడా అద్భుతంగా చేసి దీవెనకరంగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ఆన్లైన్లో వాక్యం విన్న వారందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించును గాక. ఆమేన్.